హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు ఎవరికన్నా అటవీ శాఖలో పని చేయాలని ఇంట్రెస్ట్గా ఉంటే ఈ జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోండి. ప్రాజెక్ట్ అసోసియేట్ ఒక వేకెన్సీ అయితే ఉంది. మీకు 42,000 దాకా అయితే వస్తాయి ఫ్రెండ్స్. 35 ఇయర్స్ ఏజ్ అయితే ఇచ్చారు. 2 ఇయర్స్ అయితే ఉంటుంది. దీనికి క్వాలిఫికేషన్ మాస్టర్ డిగ్రీ ఇన్ సోషల్ సైన్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, social work, wildlife sciences, environmental management, biodiversity conservation విత్ 60% మార్క్స్ అయితే ఉండాలని క్లియర్గా మెన్షన్ చేస్తారు. రెండోది అయితే వచ్చేసి ప్రాజెక్ట్ అసోసియేట్. ఇక్కడ ప్రాజెక్ట్ సీరియల్ నెంబర్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవి డిఫరెంట్గా ఉన్నాయి. 31,000 ప్లస్ హెచ్ఆర్ఏ అయితే ఉంది. ఏజ్ అయితే వచ్చేసి 35 ఇయర్స్, 2 ఇయర్స్ అయితే ఉంటుంది ప్రాజెక్ట్. ఇది కూడా సేమ్ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు. థర్డ్ అయితే వచ్చేసి 20,000 ప్లస్ హెచ్ఆర్ఏ ఉంటుంది. ప్రాజెక్ట్ అసిస్టెంట్, దీనికి బీఎస్సీ, బీఏ, 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ చేసి అయితే ఉండాలి. నెక్స్ట్ ఫోర్త్ అయితే వచ్చేసి సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్, 42,000 ప్లస్ హెచ్ఆర్ఏ ప్రొవైడ్ అయితే చేస్తారు. మాస్టర్స్ డిగ్రీ నేచురల్ అగ్రికల్చర్ సైన్సెస్, ఎంబీఎస్సీ, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ, మెడిసిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే చేయాలి. లేదా మాస్టర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ ఇన్ఫర్మాటిక్స్ నుంచి చేసినా పర్వాలేదు ఫ్రెండ్స్. ఇదైతే వచ్చేసి నెక్స్ట్ అయితే వచ్చేసి ప్రాజెక్ట్ అసిస్టెంట్ 20,000 ప్లస్ హెచ్ఆర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డిజిటలైజేషన్ ఆఫ్ లైబ్రరీ రిసోర్సెస్ కింద అయితే ఉంది. దీనికైతే వచ్చేసి మాస్టర్ డిగ్రీ ఇన్ సైన్స్, వైల్డ్ లైఫ్, జువాలజీ, ఎకాలజీ, మెరైన్ సైన్సెస్, మెరైన్ బయాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, జియో ఇన్ఫర్మాటిక్స్, లైఫ్ సైన్సెస్, అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, వీటి మీద అయితే చేసి అయితే ఉండాలి. నెక్స్ట్ అయితే వచ్చేసి ఇక్కడ చూడండి, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్లో అయితే ఒక వేకెన్సీ ఉంది. 18,000 ప్లస్ హెచ్ఆర్ఏ ప్రొవైడ్ అయితే చేస్తారు. సో దీనికైతే వచ్చేసి 3 ఇయర్స్ డాక్టరల్ డిగ్రీ అయితే కంపల్సరీగా అవసరమైతే అవుతుంది. నెక్స్ట్ అయితే వచ్చేసి ప్రాజెక్ట్ అసోసియేట్ 1, 30,000 ప్లస్ హెచ్ఆర్ఏ, 1 ఇయర్ ఇక్కడ మినిమం ఎంఎస్సీ ఇన్ జువాలజీ, వైల్డ్ లైఫ్ సైన్సెస్, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, ఫారెస్ట్రీ, లైఫ్ సైన్సెస్ అయితే చేసి అయితే ఉండాలి. సో చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, బై పోస్ట్ ద్వారా అయితే పంపించాలి. సో లాస్ట్ డేట్ 31 జనవరి 2025 లాస్ట్ డేట్ అయితే ఉంది. ఇక్కడ చూడండి, ఉత్తరాఖండ్ అయితే ఉంది ఫ్రెండ్స్. దీని అడ్రస్ ఈ ఇన్స్టిట్యూట్ డెహ్రాడూన్, ఉత్తరాఖండ్లో అయితే ఉంది. నోడల్ ఆఫీసర్, రీసెర్చ్ రిక్రూట్మెంట్, ప్లేస్మెంట్ సెల్, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి పంపించాలి. మీరైతే వచ్చేసి 500 రూపీస్ పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, డబ్ల్యూఎస్ వాళ్ళైతే ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. సో ఆర్ ఎక్సెప్టెడ్ సెట్ టు పీ అండ్ షెల్ హ్యావ్ టు పే 100 రూపీస్ ఫర్ ద బట్ వీళ్ళకైతే వచ్చేసి అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ 100 రూపీస్ కడితే సరిపోతుంది. ఇక్కడ చూడండి, అడ్రస్ అయితే ఇచ్చారు. ఈ అడ్రస్కి అయితే పంపించి మీరైతే పంపించాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కిందకి ఇలా వచ్చినట్లయితే పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే ఉంది. కింద అప్లికేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్. అప్లికేషన్లో చూసుకోండి, అన్ని చాలా సింపుల్గా ఉంది. మీ అడ్రస్, డీటెయిల్స్, పర్టికులర్స్, సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్, ప్లేస్, డేట్ మెన్షన్ చేసి కావాల్సిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ పంపించండి. బై పోస్ట్ ద్వారా అయితే వచ్చేసి మీరు బ్యాంక్ అకౌంట్కి వెళ్ళేసి బ్యాంక్లో అడగండి ఫ్రెండ్స్, ఈ నెంబర్ మీద అయితే అకౌంట్కి పంపించారు డబ్బులు అని చెప్పేసి. సో వాళ్ళు చెప్తారు ఏ విధంగా పంపించాలో. సో ఇక్కడ ఆన్లైన్ లింక్ కూడా అయితే ఇచ్చారు. ఆన్లైన్ లింక్ అయితే వచ్చేసి 7 స్టెప్స్ కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. గూగుల్ ఫామ్స్ లింక్ అయితే ఇచ్చారు. అండ్ ఫ్రెండ్స్, ఇంకొక అడ్వర్టైజ్మెంటే ఉంది ఫ్రెండ్స్. దీంట్లో అయితే వచ్చేసి ఇది కొంచెం ఎక్స్పీరియన్స్డ్ పీపుల్కి అయితే ఉంది. సో కొంచెం బీబీఎస్సీ, మాస్టర్స్, ఎంబీఎస్సీ, పిహెచ్డీ చేసిన వాళ్ళకైతే ఉంది. సో ఇక్కడ పిహెచ్డీ చేసిన వాళ్ళ స్టూడెంట్స్ లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ వైల్డ్ లైఫ్ సైన్సెస్, జువాలజీ, ఎకాలజీ చేసిన వాళ్ళు ఈ నోటిఫికేషన్ కూడా చెక్ చేసుకోండి. 2 నోటిఫికేషన్స్ అయితే ఇందులో ఉన్నాయి. సో నెక్స్ట్ అయితే వచ్చేసి బీఎస్సీ 3 ఇయర్స్ డిప్లొమా ఇంజనీరింగ్ టెక్నాలజీ చేసిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది కూడా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. దీనికి లాస్ట్ డేట్ అయితే వచ్చేసి 26 జనవరి 2024 కల్లా వాళ్ళకి రీచ్ అయితే అయిపోవాలి. సేమ్ 500 రూపీస్ అప్లికేషన్ ఫీ కట్టాలి. మిగిలిన వాళ్ళైతే వచ్చేసి 100 రూపీస్ ప్రాసెసింగ్ ఫీ కింద అయితే కడితే సరిపోతుంది, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు. సో ఇది కూడా కింద అయితే వచ్చేసి అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. సో ఎవరు మిస్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉంటే ఈ అటవీ శాఖలో ఉన్న జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోండి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.